వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురంలో కలకలం రేపిన చేతబడి ఆనవాళ్లు, ఎలాంటి అరిష్టాలు తలెత్తుతాయో అని స్థానికుల భయాందోళన. సాదా సీదా జీవితం గడుపుతూ పొలం పనుల్లో పాల్గొన్న మాజీ PCC చీఫ్. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో వరిగడ్డిని రైతులకు ఉచితంగా అందజేసిన రఘువీరారెడ్డి. తిరుమలలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పర్యటన. కుమారధార, పసుపుధార, త్రాగునీటి పథకం గురించి వివరించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పై టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప మండిపాటు. వైసీపీ నేతలు బరి తెగించి మాట్లాడుతున్నారని ఆగ్రహం. యూపీ ఘటనపై దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసన జ్వాలలు. పశ్చిమ గోదావరి జిల్లాలో దళిత సంఘాల నిరసన, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురంలో చేతబడి ఆనవాళ్లు కలకలం రేపాయి. గోవిందవాడ గ్రామ శివారు ప్రాంతంలో చేతబడి చేసినట్టుగా పూజలు చేసినట్లు అవశేషాలు బయటపడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో పూజలు చేసినట్లుగా నిమ్మకాయలు, కొబ్బరికాయలు దర్శనమివ్వడంతో గ్రామంలో ఎలాంటి అరిష్టాలు తలెత్తుతాయో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పూజలు నిర్వహించిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. రాజకీయాల నుంచి కాస్త దూరంగా ఉన్న మాజీ PCC చీఫ్ రఘువీరారెడ్డి సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో పొలం పనుల్లో పాల్గొంటున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం రఘువీరారెడ్డి స్వయంగా పండించిన వరిగడ్డిని రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. పశుగ్రాసం కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన ఆయన తమ పొలాల్లో గడ్డిని ఉచితంగా అందించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. కుమారధార, పసుపుధార, త్రాగునీటి పథకం, తిరుమల గురించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. కేంద్ర మంత్రిని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తదితరులు కలిశారు. సంబంధించి ఏదైతే నీటి ఎద్దడి ఎప్పుడు కూడా శాశ్వతంగా పరిష్కరించేదానికి ఏ విధంగా ఉన్నాయని ఇక్కడికి వచ్చే డ్యామ్ పరిశీలించడమే కాకుండా దీనికి సంబంధించి ఏదైతే తిరుమల దేవస్థానం కింద ఉన్న బాలాజీ రిజర్వాయర్ నుంచి 1 TMC వాటర్ తీసుకోవాలి, దానికి సంబంధించి కొంత భాగం
ఏదైతే తిరుమల దేవస్థానం భరిస్తామని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దానికి సంబంధించి స్పష్టంగా దానికి సంబంధించి పూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాన్ని ఏ విధంగా రిజర్వాయర్ని కూడా పూర్తి చేసేదానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప స్పందించారు. చంద్రబాబు నాయుడుపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ అసభ్య పదజాలం విస్మయం కలిగిస్తుందని వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని అన్నారు. అమరావతిలో ఫేడ్ ఆర్టిస్టులతో ఉద్యమం నడుపుతున్నారంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధర్మాన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరి రెవెన్యూ మంత్రి అయ్యాడు, డిప్యూటీ మంత్రి అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. మరి ఆయన ఆ స్థాయిలో ఉండడం లేదో అని అనుకోవట్లేదు. ఎందుకంటే సామాన్యులు మాట్లాడినట్టు, వాళ్ళ శాసనసభ్యులు మాట్లాడినట్టు, వాళ్ళ మంత్రులు మాట్లాడినట్టు ఈయన కూడా అదే బాటలోకి పయనిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ చేయడం కానీ, అలాగే అమరావతి రైతుల మీద కామెంట్ చేయడం చూస్తుంటే ఈయన అహంకారంగా ఇవాళ మాట్లాడినట్టు కనపడుతుంది. అంటే రాసుకోండి మీరు అన్నట్టే సీఎం భయం మీకు ఎదగలేదు, ప్రజలతో పని లేదు అని చేత మీరు రాసుకోమని చెప్పి పదే పదే మరి హెచ్చరించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎంత మరి ఆయన పరిపాలన అంతా జరిగింది, ఎలా జరిగింది, ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి చేసాడు అన్నీ తెలుసు. మీ రాష్ట్ర అభివృద్ధి మీకు అవసరం లేదు. మీకు తిట్లు తిడితే మీ మంత్రులు నిలబడతాయి కనుక ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అమరావతి రైతులు మరి అక్కడ ఉద్యమం చేసేది మహిళలు పెద్ద ఎత్తున చేస్తున్నారు, రోజు మీరు చూస్తున్నారు. మీ సీఎం గారు ఎలాగా చూడరు, మీరు కూడా చూడనట్టు ఎక్కడో పేడ్ ఆర్టిస్టుల కింద పనిచేస్తున్నారని చెప్పి అక్కడ మీరు కామెంట్ చేయడం చాలా బాధాకరం. రోజు అక్కడ మహిళలు పెద్ద ఎత్తున, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసుకుంటూ అమరావతిని కాపాడటం కోసం, వాళ్ళ రైతుల పొలాలను కాపాడటం కోసం వాళ్ళందరూ కూడా ఉద్యమం చేస్తుంటే వాళ్ళని కామెంట్ చేయటం మరి కృష్ణదాస్ గారికి తగదని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో కూడా దసరా ఉత్సవాలు చేయడానికి ముందుకు వచ్చింది ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర్ల స్వామివారి దేవస్థానం పాలక మండలి. ఇటువంటి సమయంలో కూడా భక్తులకు దుర్గమ్మ దర్శనం చేసే అవకాశం కల్పిస్తున్నది దేవస్థానం. క్యూ లైన్లలో వచ్చే భక్తులకు సామాజిక దూరం పాటించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఆలయ అధికారులు. అందుకోసం కింద ఘాట్ రోడ్ నుండి కొండపై వరకు ఇప్పటి వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. యూపీ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దళిత యువతిని అన్యాయంగా అత్యాచారం చేసిన ఘటనపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉత్తరప్రదేశ్లో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో దళిత సంఘాలు నిరసన బాట పట్టాయి. వెంటనే దోషులను యూపీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. उत्तर प्रदेश मुख्यमंत्री योगी उत्तर प्रदेश मुख्यमंत्री उत्तर प्रदेश मुख्यमंत्री ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఉత్తరప్రదేశ్లో హన్రీస్ ప్రాంతంలో 14 సంవత్సరాల మనీష్ అనే పాపని అత్యాచారం చేసి వెన్నుపూస విరిచేసి అమ్మాయి ఎవరికి చెప్పకుండా నాలుగు కూడా కోసేసి దుర్మార్గంగా 4 దుండగులు అత్యాచారం చేసి ఆమెని హత్యా ప్రయత్నం చేశారు. ఆమెను హాస్పిటల్లో చేరిస్తే సరైన వైద్యం అందించని కారణంగా ఆ పాప 15 రోజుల తర్వాత హాస్పిటల్లో చనిపోయింది. చనిపోయినటువంటి శవాన్ని తల్లిదండ్రులకు కూడా ఇవ్వకుండా
పోలీసులు అక్కడ మున్సిపల్ అధికారులు రహస్యంగా అర్ధరాత్రి పూట ఆ శవాన్ని ఎటువంటి ఆనవాళ్లు లేకుండా ఎటువంటి సాక్ష్యాలు లేకుండా తగలబెట్టేశారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆయన కాషాయ అంబరాలు ధరించి యోగిగా చెప్పుకున్నటువంటి ఆయన రాజ్యంలో మహిళలకు రక్షణ కరువైంది. మహిళలకి చివరికి శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా చేయటం అంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. యోగి ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళలకు రక్షణ లేదు, దళితులకు రక్షణ లేదు, మైనార్టీలకు రక్షణ లేదు. ఆయన ప్రభుత్వంలో వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మొత్తం మహిళా సంఘాలు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సేరిగూడ శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాల ముందు NSUI విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఉన్నత చదువులకు ప్రమోట్ చేయాలని NSUI విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. జగన్ మామ ఆయన భార్య వైఎస్ భారతి తండ్రి అయిన ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. అనారోగ్యం బారిన పడిన గంగిరెడ్డి గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి కన్నుమూశారు. పేదల వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న గంగిరెడ్డి 2001-2005 మధ్య పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. గంగిరెడ్డి మృతదేహాన్ని పులివెందులకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
1970 నుంచి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఎన్నో సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రీ స్కూల్ పిల్లలకు అంగన్వాడీల్లో లేకుండా ఎలిమెంటరీ స్కూల్లో చేర్చాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ హెల్పర్స్ అండ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, శిశు మరణాలు గతంలో చాలా ఎక్కువగా ఉండేవని, కానీ హెల్పర్ల ద్వారా శిశు మరణాలు కూడా తగ్గిపోయాయన్నారు. అంగన్వాడీలకు రావాల్సిన టీఏ-డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయని, జీతాలు కూడా బకాయిలు ఉన్నా పట్టించుకోకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగస్తులు చెల్లించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలి. అధికారుల రాజకీయ నాయకులు. ఐసీడీఎస్ 1975 సంవత్సరంలో ఏర్పడింది. అప్పటి నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారు. మాతృమరణాలు తగ్గినాయన్నా, శిశు మరణాలు తగ్గినాయన్నా అంగన్వాడీల కృషి ఉందని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. కానీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము వండే వైఖరి అవలంబిస్తూ ఉంది. ఈరోజు అంగన్వాడీ సెంటర్స్లో ప్రీ స్కూల్ కొనసాగిస్తూ ఉంటే అంగన్వాడీ స్కూల్ పిల్లలను తీసుకొని పోయి ఎలిమెంటరీ స్కూల్లో పెట్టి అక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చెప్పి ఇంగ్లీష్ విద్య నేర్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము అంటున్నాము అంగన్వాడీ సేవలు 6 రకాల సేవలు అందిస్తున్నాము. అంగన్వాడీ సెంటర్లోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో పాటు 6 సేవలు అందించడానికి మాకేమీ అభ్యంతరం లేదు. కాబట్టి ప్రీ స్కూల్ నూతన విద్యా విధానం రద్దు చేసి అంగన్వాడీ స్కూల్ పిల్లలను అంగన్వాడీ సెంటర్లను కొనసాగించాలనేది సిఐటిగా మా యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాము. 1.5 సంవత్సరం అవుతుంది కొన్ని ప్రాజెక్టుల సంవత్సరం అవుతా ఉంది. సెంటర్లు లేవు. అప్పులు తెచ్చి సెంటర్లు నడిపేటువంటి పరిస్థితి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నారు. చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే టీఏటీఏలు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. చాలా సెంటర్స్కు గ్యాస్ సప్లై చేయలేదు. కొన్ని ప్రాజెక్టులలో అర్హులైనటువంటి హెల్పర్స్ అదే సెంటర్లో పనిచేస్తున్నప్పటికీ వర్కర్గా ప్రమోషన్ ఇవ్వకోకుండా రాజకీయ నాయకుల ఒత్తిడులు ఎక్కువ ఉన్నాయని చెప్పి వేరే వాళ్లకు పోస్టులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయం. మేము అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి జీవోలు సాధించుకున్నటువంటి ఆ జీవోలు కూడా ఈరోజు తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్నది, అధికారులు చేస్తున్నారు. ఈ సమస్యలు మాత్రం పట్టించుకోకుండా కొత్త యాపులు తెచ్చి కొత్త పద్ధతులు ఇచ్చి అంగన్వాడీల చేత గట్టి చాకరీ చేయించుకుంటూ అంగన్వాడీ కార్యకర్తలు పొమ్మలు లేక పొగలేటి ప్రభుత్వము ఇళ్లకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని అంగన్వాడీలను ప్రభుత్వం ఉద్యోగం గుర్తించాలని, కనీస వేతనం ఇవ్వాలని, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధుల సహకారంతో కడప నగరాన్ని 480 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ లవన్న అన్నారు. కడప నగర పాలక సంస్థ సభాభవనంలో అభివృద్ధిపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ లవన్న మాట్లాడుతూ కడప నగర సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్రపోజల్స్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. మార్చాలి కంటిన్యూ. డెవలప్మెంట్ ప్రపోజల్స్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారి స్క్రూటినీతో గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది. దాన్ని మా గౌరవ సిడిఎంఏ సారు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి ఒక కమిటీని పంపించడం జరిగింది. కమిటీలో 3 సభ్యులు ఉన్నారు. ఈ విధంగా అన్ని వింగుల నుంచి డేటా అంతా కలెక్ట్ చేసి
మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా రిపోర్ట్ తయారు చేశారు. కలెక్టర్ గారికి ఆల్రెడీ పీపీటీ సబ్మిట్ చేసాం, సార్ దృష్టిలో కూడా ఉంది. దీంట్లో దేనికి ఎంత అనేది, ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి వర్యులు కడప చెరువు అభివృద్ధి పదాన్ని పయనింపజేయడానికి 55 కోట్లతో మనం శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 3.5 కోటి రాజీవ్ పార్క్ రోడ్డు దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ దగ్గర 45 lakhs, మిగతా చోట 2.5 లక్షలు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి గ్రాండ్గా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో డివైడ్ చేయడం జరిగింది. టోటల్గా 170 lakhs. దానికి వాటర్ సప్లైకి 38 crores పెట్టాము. డ్రైన్స్కు 101 crores పెట్టాము. అలాగే రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ లింక్స్ దానికి 50 crores పెట్టారు. స్ట్రీట్ లైట్స్ 39 crores. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 13 crores పెట్టారు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్టు. మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. డెవలప్మెంట్ ఆఫ్ స్టేడియం, మనకు స్టేడియం ఉంది, దానికి 10 కోట్లు పెట్టడం జరిగింది. ఈ 10 కోట్లు కాకుండా మన కమిటీ మెంబర్లకు చెప్పడం జరిగింది, 10 కోట్లు కాకుండా 16 కోట్లు వస్తుంది ఇప్పుడు మనం. డెవలప్మెంట్ కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్, దీనికి కూడా 10 కోట్లు పెట్టడం జరిగింది. మీకంతా తెలుసు, పట్టణం నడిబొడ్డున మనకు ఓల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది. ఈ విధంగా ఆలోచించి దాన్ని కూడా పెట్టినారు సార్ వాళ్ళు, డిప్యూటీ సీఎం గారు. డెవలప్మెంట్ ఆఫ్ వెజిటబుల్, మటన్, ఫిష్ మార్కెట్స్ కామన్గా అక్కడక్కడ కామన్ ప్లేసెస్ ఉన్నాయి. కృష్ణా సర్కిల్ రోడ్డు వైడనింగ్ వచ్చి 133 crores పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రోడ్డు వైడనింగ్ చేసేటప్పుడు ప్రజలెవరూ ఇబ్బంది పడకన్నా ల్యాండ్ అక్విజిషన్ కమ్ వాళ్ళ పోర్షన్ ఎంతైతే పోతుందో ఆ పోర్షన్ కూడా డబ్బులు ఇమ్మీడియట్గా దీంట్లో చెల్లించేడుగా మనం టీడీఆర్ అలా కాకుండా. స్ట్రీట్ సైన్ బోర్డ్స్ అంటే ఏ వీధి ఎక్కడ పోతుంది, ఆ వీధి బోర్డు ఏంటి, ఈ వీధుల్లో కొంచెం పెద్ద పోర్ట్రేట్ సర్కిల్ లాంటి చోట ఇక్కడి నుంచి ఎట్లా పోతాయి, ఇక్కడి నుంచి ఎట్లా పోతుంది, సైన్ బోర్డ్స్ పెట్టడానికి 6 లక్షలు. స్ట్రీట్ నేమ్ బోర్డ్స్ అంటే ప్రతి ఒక్క స్ట్రీట్కు చెన్నైలో ఏ విధంగా పెట్టారో సిమెంట్ యారో మార్క్తో పెట్టి దానికి పెయింట్ కొట్టి రాయడానికి దానికి 60 lakhs పెట్టాము. ఫౌంటైన్స్ 46 లక్షలు పెట్టాము. అంటే కోడల్లో అంబేద్కర్ సర్కిల్ మాత్రం 20 లక్షలు పెట్టి అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పినాము. అలాగే వాల్ పెయింటింగ్స్ ముందంతా వేసాం కానీ అవన్నీ పాతవైపోయినాయి. వాటిని కూడా మళ్ళీ ఒకసారి ఎక్కడెక్కడ లేవు అక్కడంతా వేయడానికి 30 lakhs పెట్టాము. డెవలప్మెంట్ ఆఫ్ పార్క్స్ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ సెంట్రల్ మీడియన్స్కి వచ్చి 30 లక్షలు పెట్టాము. ట్రాఫిక్ ఐలాండ్స్ పెయింటింగ్స్ 5 లక్షలు పెట్టాము. టోటల్గా 480.07 crores పెట్టాము. దీని ప్రకారం దీంట్లో ప్రతి ఒక్కటి మరియు కొన్ని స్లమ్స్లో కూడా పర్యటించడం జరిగింది మన కమిటీ సభ్యులు, నేను కూడా. ఎందుకంటే పేద ప్రజలు నిలిపించే వాటర్ నిల్వ ఉన్నటువంటి నిలిచిపోతున్నాయి వర్షం వస్తే, దాంట్లో ఎక్కడ రోడ్స్ ఎక్కడ డ్రైన్స్ పెట్టాలనేది కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా కడప నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి పులివెందులతో పాటు కడపను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేద్దామని చెప్పడం వల్ల ఈ ప్రపోజల్ సిద్ధం చేస్తున్నాము. ఇది మా కమిటీ సభ్యులు పూర్తి వివరాలు సిద్ధం చేసి CDMA గారికి పంపించిన తర్వాత CDMA గారు, సెక్రటరీ గారు గవర్నమెంట్కి ప్రపోజ్ చేస్తారు, డబ్బులు శాంక్షన్ చేయిస్తారు. ఇదంతా కూడా పగడ్బందీగా పక్కాగా ఏ ఇబ్బంది లేకుండా అన్ని కూడా ప్రభుత్వం డెవలప్. ధరణి పోర్టల్లో నమోదు చేసిన ఇండ్ల సర్వేను చోటుపల్ ఆర్డీఓ సూరజ్ కుమార్ మండలంలోని సుంకిశాల గ్రామంలో సర్వేను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూసుకోవాలని, ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా వారు అందించే వివరాలను సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొగిలిపాక నరసింహ, తహసీల్దార్ కె నాగలక్ష్మి, ఎంపీడీఓ గీతారెడ్డి, ఆర్ఐ కరుణాకర్ రెడ్డి, ఏపీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. సబ్ రిజిస్టార్స్ ఇద్దరు ఇస్తాం కదా, ఒకటేమో ఓన్లీ లా దగ్గరికి ఒక సబ్ రిజిస్టార్ ఉంటాడు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక సబ్ రిజిస్టార్ ఉంటాడు, అంటే బారోనే సబ్ రిజిస్టార్ చూసుకుంటారు. ఈ డేటా అంతా ఉండాలి. ఇప్పుడు డేటా లేకుండా రిజిస్ట్రేషన్ కాదు. అందుకే మీరు ఏం చేయాలంటే ఈ ప్రతి డేటాను, ప్రతి ఇంటిని, ప్రతి ఖాళీ స్థలాన్ని అన్నీ కూడా ఇలా 4 లక్షలతో మీరు పెట్టించారు. ఇల్లంతా ధరణి పోర్టల్లో ఇది ఏమవుతుంది యాప్లో. ఈ ధరణి పోర్టల్లో ఉంటేనే మీరు రిజిస్ట్రేషన్స్ అవుతాయి. తర్వాత లేఅవుట్స్ కూడా ఉంటాయి కదా, తర్వాత ఉంటాయి లేఅవుట్స్ ఉంటాయి. లేఅవుట్ లీగల్ ఇల్లీగల్ ఏమున్నా కూడా అన్ని ఇట్లా యాడ్ చేయాలి. ప్రతిదీ కూడా ఫామ్ హౌస్ ఉంటాయి,
ఫామ్ హౌస్లలో కూడా మన గైడ్లైన్స్ వచ్చినాయి. ఫామ్ హౌస్లలో ఉంటాయి. దానిలో కూడా ఏంటంటే మనం ఇంతమంది ఫామ్ హౌస్లో ఉంటే అసలు పర్మిషన్ అవసరం లేదు గ్రామ పంచాయతీ. ఇప్పుడు ఏమంటున్నారంటే పర్మిషన్ తీసుకోవాలి, చాలా పర్మిషన్ తీసుకోవాలా, ఇల్లు కట్టుకోవాలి, తీసుకోవాలి కూడా తీసుకోవాలి. ఇప్పుడు అట్లా అక్కడ ఇల్లు కట్టుకుంటారు కదా, ఇప్పుడు వెళ్ళకుండా రాష్ట్ర పెద్ద ఇల్లు కట్టుకుంటారు. అది ఇంతమంది ఫ్రీ ఉంటాయి. ఇప్పుడు వాటిని అభివృద్ధి చేయాలి, దానికి కూడా ట్యాక్స్ చేయాలి. అంటే ఆదాయం వస్తుంది. అంటే ప్రతి నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ కూడా మనకు ఇల్లు కవర్ కావాలి. నాన్ అగ్రికల్చర్ బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న బిల్ కలెక్టర్లు గ్రీన్ బెల్ట్లో మరియు పాత పర్మిషన్లతో ఇళ్లు కడుతున్న వారి వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి బడంగ్పేట్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డికి, బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ చిరిగింత పారిజాతకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు అల్మాదుడ నుంచి విశేషము ఏంటంటే సమస్య, గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న బిల్ కలెక్టర్ అదే గ్రామ పంచాయతీ నుంచి కొనసాగుతున్నారు. వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. గ్రీన్ జోన్ అని లెక్క చేయకుండా ఎటు పడితే వాటు డబ్బులు వసూలు చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇవ్వడం జరిగింది. కమిషనర్ మారడం జరిగింది. మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. కమిషనర్ గారికి మేయర్ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్నా చేయవలసి వస్తుందని మనవి చేస్తున్నాను. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం మరియు ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా నిర్మాణం చేసిన టాయిలెట్ భవనాలను నారాయణపేట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గౌని సురేఖారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలకై నూతనంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల భవనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె మండల ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రతను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మరికల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సల్మాన్ రాజు, మండల మైనార్టీ కోఆప్షన్ సభ్యులు మతిన్, ఎంపీటీసీ సూరిటి శ్రీనివాసులు పాల్గొన్నారు. మేము మరికల్ గ్రామమందు గ్రామ పంచాయతీలో బస్టాండ్ పక్కల ఈ బాత్రూమ్ నిర్మించినాము. వికలాంగులు వచ్చి ఓపెనింగ్ మొదలుపెట్టారు. రిబ్బన్ కత్తిరించారు వికలాంగులు. మళ్ళీ ఇది 32 పల్లెలకు కానీ విద్యార్థులకు కానీ కడుపులకు కానీ ఎవరైనా ఆడపిల్లలు కాలేజీ విద్యార్థులకు కానీ 32 పల్లెలకి ఉండేది. నేషనల్ రోడ్డు, రైచూర్ రోడ్డు, నారాయణపేట, బొంబాయి పోతలు ఎంతోమంది బస్టాండ్ల లెట్రిన్ బాత్రూమ్ లేదని కొత్త ఎన్నో ఏళ్ళు ఉంటే సర్వే 20 ఏళ్ళు ఉంటే సర్వే చేస్తే ఈరోజు గ్రామ సర్పంచ్ గారు దీనికి కట్టిపించగలిగినాడు. బట్టి ఈ రకంగా ఈ ఇబ్బంది ఏముందంటే డబ్బాలు పూర్తి అడ్డంగా ఉన్నాయి. ఆ డబ్బాలు తొలగిస్తే రోడ్డు మీద పోయే బండ్లు బాగుపోతాయి. వాళ్ళకి అడ్డంగా ఆ బాత్రూమ్ కనపడుతుంది. రానికి దారిగిన లేదు. ఇది మూసినట్లుంది. మరి జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, అన్ని అధికారులందరూ దీని గారు, అన్ని కలెక్టర్ గారు, అన్ని రకాల అధికారులందరూ కలిసి దీని మీద దృష్టి పెట్టి మా మరికలి గ్రామంని అభివృద్ధి చేస్తూ మేము పరిశుభ్రత చూపడానికి సిద్ధంగా ఉంటూ మేము చాలా నీటికి పెడుతూ పనిచేస్తాం. హ్యాండ్ వాష్, మూత్ వాష్, కరెంట్ పాటిస్తూ ముగిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురంలో కలకలం రేపిన చేతబడి ఆనవాళ్లు, ఎలాంటి అరిష్టాలు తలెత్తుతాయో అని స్థానికుల భయాందోళన.
సాదా సీదా జీవితం గడుపుతూ పొలం పనుల్లో పాల్గొన్న మాజీ పిసిసి చీఫ్. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో వరి గడ్డిని రైతులకు ఉచితంగా అందజేసిన రఘువీరారెడ్డి. తిరుమలలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పర్యటన. కుమారధార, పసుపుధార త్రాగునీటి పథకం గురించి వివరించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పై టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప మండిపాటు. వైసీపీ నేతలు బరి తెగించి మాట్లాడుతున్నారని ఆగ్రహం. యూపీ ఘటనపై దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసన జ్వాలలు. పశ్చిమ గోదావరి జిల్లాలో దళిత సంఘాల నిరసన, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.